ఓ పార్థ, నువ్వు కోరుకున్న సమయం వచ్చేసింది. మమకారంతో మోహితుడిని కాకు, భీష్ముడితో యుద్ధం చేయి. అర్జున, నువ్వు పూర్వం విరాట నగరంలో రాజులందరూ కలిసినప్పుడు వారి ఎదుట, సంజయుడి ఎదుట ఇలా అన్నావు, యుద్ధంలో నేను దుర్యోధనుడికి బదులుగా నాకు ఎదురుగా వచ్చి భీష్ముడిని, ద్రోణుడిని మొదలైన వారిని, అతడి సైన్యాలను, వారిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశావు. జ్ఞాపకం చేసుకో. ఓ శత్రునాశక, ఇప్పుడు నీ ప్రతిజ్ఞను నెరవేర్చు. క్షత్రియ ధర్మాన్ని పాటించు. మోహాన్ని విడిచిపెట్టు. మంచి సమయం వచ్చింది, ఇప్పుడు యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు తల వంచాడు, పక్కచూపులు చూడసాగాడు. యుద్ధం చేయాలనే కోరిక లేని వాడిలాగా అయిష్టంగా ఇలా అన్నాడు, అవధ్యానాం వదం కృత్వా రాజ్యం వానరకోత్తరం దుఃఖాని వనవాసేవ కిమ్ను మే సుకృతం భవేత్. ఓ దేవా, చంపదగని వారిని చంపి నరకం కంటే అధికమైనది, నిందించగదగినదైన రాజ్యాన్ని సంపాదించమంటావా, లేదా వనవాస దుఃఖాలను అనుభవించమంటావా? ఈ రెండింటిలో ఏది చేయటం మంచి పనో చెప్పు. సరే కృష్ణ, నువ్వు అన్నట్లుగా భీష్ముడు ఉన్నవైపే రథం తోలు. నీ మాట పాటిస్తాను. చూడసఖ్యం కాకుండా ఉన్నవాడు, తీవ్ర పరాక్రమంతో విజృంభిస్తున్నవాడైన భీష్ముడిని నేలకూలుస్తానన్నాడు. అప్పుడు భీష్ముడు చూడటానికి శక్యం కాకుండా ఉన్నాడు. ఆయన ఉన్న చోటికి కృష్ణుడు తెల్లని గుర్రాలు గల తమ రథాన్ని తోలాడు. అప్పుడు ధర్మరాజు సేన భీష్ముడితో యుద్ధానికి తలపడిన అర్జునుడిని చూసి సంతోషించింది. ధైర్యం తెచ్చుకొని మళ్ళీ వేగంగా వెనక్కు తిరిగి యుద్ధానికి వచ్చింది. భీష్ముడు మాటిమాటికి సింహనాదాలు చేశాడు. వేగంగా అర్జునుడి రథం మీదకు బాణాలను ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు ఏమాత్రం కంగారు పడలేదు. భీష్ముడి బాణాలతో బాగా దెబ్బతిన్న అశ్వాలను ఓదార్చి ముందుకు తోలాడు. తర్వాత భీష్మార్జునుల యుద్ధం భీకరంగా సాగింది. భీష్ముడు ధనస్సు విరిచేశాడు. అప్పుడు భీష్ముడు అర్జునుడి హస్తలాఘవాన్ని మెచ్చుకున్నాడు. అర్జునుడితో ఇలా అన్నాడు, సాధు మహాబాహో సాధు కుంతీసుతేతిచ. ఓ మహాబాహు, కుంతీసుత, చాలా బాగుందని మరొక ధనస్సును తీసుకుని అర్జునుడి మీదకు బాణాలను ప్రయోగించాడు. ఆదర్శయద్ వాసుదేవక హయయానే పరం బలం మోఘాన్ కుర్వన్ శరాంస్తస్య మండలాని నిదర్శయన్. అప్పుడు శ్రీకృష్ణుడు గుర్రాలు తోలటంలో తనకు గల నేర్పును, అద్భుత శక్తిని చూపించాడు. అనేక రీతులుగా రథాన్ని మండలాకారంగా నడిపించాడు. భీష్ముడి బాణాలను వ్యర్థం చేశాడు. యుద్ధంలో కృష్ణుడు తన సారథ్యాన్ని చాలా నేర్పుగా చూపిస్తూ కనిపించాడు. అది చూసి భీష్ముడు చాలా కోపించి అర్జునుడి మీదకి ఎన్నో బాణాలను ప్రయోగించాడు. అది చాలా అద్భుతంగా ఉంది. అర్జునుడు కూడా కోపించి భీష్ముడి మీద బాణవర్షం కురిపించాడు. అలా ఎవరి చేతుల్లోనూ ఓడిపోని వారిద్దరూ పరస్పరం తీవ్రంగా యుద్ధం చేసుకున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణార్జునాలు భీష్ముడి బాణాలతో గాయపడ్డారు ఇద్దరు కూడా. భీష్ముడు సింహంలాగా మాటిమాటికి గర్జిస్తూ బాణాలతో అర్జునుడిని తీవ్రంగా గాయపరిచాడు. అప్పుడు అర్జునుడు చాలా మృదువుగా యుద్ధం చేస్తున్నాడు. పూలతో కొడుతున్నంత నెమ్మదిగా బాణాలు వేస్తున్నాడు. భీష్ముడు మాత్రం నిరంతరంగా బాణవర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. సూర్యుడిలాగా ప్రకాశిస్తూనే పాండవ సైన్యంలోకి ముఖ్యులందరినీ చంపుతూనే ఉన్నాడు. సైనికులందరూ మరణిస్తూనే ఉన్నారు. దానినంతా శ్రీకృష్ణుడు చూశాడు. నా మృష్యత మఖాబాహు మాధవ పరవీరః ఉత్సృజ్య
రజత ప్రఖ్యాన్ ఉత్సృజ్య రజత ప్రఖ్యాన్ హయాన్ పార్థస్య మారిష హయాన్ పార్థస్య మారిష వాసుదేవస్తతో యోగి వాసుదేవస్తతో యోగి ప్రచస్కందమకారతాత్ ప్రచస్కందమకారతాత్ అభిదుద్రావ భీష్మం సహ అభిదుద్రావ భీష్మం సహ భుజ ప్రహరణో బలి భుజ ప్రహరణో బలి ప్రతోదపాణిస్తేజస్వి ప్రతోదపాణిస్తేజస్వి సింహవద్ వినదన్ ముహు సింహవద్ వినదన్ ముహు. మాధవుడు శత్రు సంహారకుడు. ఆయన ఆ దృశ్యాన్ని చూసి సహించలేకపోయాడు. ఆ యోగీశ్వరుడు అర్జునుడి రథాశ్వాలను తోలటాన్ని ఆపేశాడు. మహారథం నుండి వేగంగా క్రిందికి దూకాడు. తన భుజాలనే ఆయుధాలుగా చేసుకున్నాడు. చెన్నకోలను మాత్రమే చేతిలో పట్టుకున్నాడు. సింహంలాగా గర్జిస్తూ భీష్ముడి వైపు పరిగెత్తాడు. కృష్ణుడు ఎంతో కోపించి ఉన్నాడు. పాదాలతో భూమిని బద్దలు కొడుతున్నట్లుగా పరిగెత్తాడు. అప్పుడు యుద్ధభూమి అదిరిపోయింది. ఆయన తన అమితమైన తేజస్సుతోనే భీష్ముడిని చంపాలనుకున్నాడు. నీ కుమారులు నీ సైన్యాలను మృంగేస్తున్నాడు అన్నట్లుగా ఆ మహాయుద్ధంలో శ్రీకృష్ణుడు కనిపించాడు. భయంకరమైన రక్తపాతం జరుగుతున్న ఆ యుద్ధంలో భీష్ముడిని చంపటానికై మీదకు వచ్చేస్తున్నాడు. శ్రీకృష్ణుడిని చూసి సైనికులందరూ భీష్ముడు చచ్చేశాడు, ఇంకైపోయింది, చచ్చిపోతున్నాడు, ఈరోజు భీష్ముడే చచ్చిపోతున్నాడు, చచ్చాడు అని పెద్దగా కేకలు వేశారు. ఎందుకంటే కృష్ణుడు పరిగెత్తి వస్తున్నాడు. ఎంతో భయంతో వారు గట్టిగా అరిచారు. శ్రీకృష్ణుడు పచ్చని పట్టుబట్టలను ధరించున్నాడు. ఇంద్రనీల మణిలాగా వెలిగిపోతున్నాడు. ఆ శ్యామసుందరుడి భీష్ముడి మీదకు దూకుతూ మెరుపులతో కూడిన మేఘంలాగా మెరిసిపోతున్నాడు. సింహం ఏనుగు మీదకు ఆంబోతు ఎద్దు మీదకు దూకుతున్నట్లుగా శ్రీకృష్ణుడు సింహనాదం చేస్తూ వేగంగా ముందుకు రాసాగాడు. అప్పుడు భీష్ముడు తన మీదకు వస్తున్న శ్రీకృష్ణుని చూసి ఏమాత్రమూ భయపడలేదు. తన ధనస్సు నుండి బాణాలను ప్రయోగిస్తూనే ఉన్నాడు. కంగారు పడకుండా మనస్సుతో ఇలా అనుకున్నాడు. మనస్సుతో ఏహ్యేహి పుండరీకాక్ష దేవదేవ నమోస్తుతే. ఓ దేవదేవ పుండరీకాక్ష, రా, నీకు నమస్కారం. మా మధ్య సాత్వత శ్రేష్ఠ పాతయస్వ మకాహవే పాతయస్వ మకాహవే త్వయా హి దేవ సంగ్రామే త్వయా హి దేవ సంగ్రామే హతస్యాపి మమానఘ హతస్యాపి మమానఘ శ్రేయ ఏవ పరం కృష్ణ శ్రేయ ఏవ పరం కృష్ణ లోకే భవతి సర్వతః లోకే భవతి సర్వతః. ఓ సాత్వత వంశంలోని శ్రేష్ఠుడా, ఈ మహాయుద్ధంలో నన్ను వధించు. ఓ దేవా శ్రీకృష్ణ, యుద్ధంలో నీ చేతిలో మరణించినా నాకు లోకంలో మేలే జరుగుతుంది. గోవింద, ఈరోజు యుద్ధంలో నీకిష్టం వచ్చినట్లుగా నన్ను సంహరించు. నేను నీ దాసుడను. ఈరోజు నన్ను ముల్లోకాలు గౌరవించినట్లే అవుతుందన్నాడు. ఆ సమయంలో అర్జునుడు అమిత వేగంతో రథపై నుండి కిందికి దూకి పరిగెత్తి కృష్ణుణ్ణి పట్టుకొని గట్టిగా పట్టేసుకొని తన రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకొని నిలిపాడు. అయినా శ్రీకృష్ణుడు ఆగలేదు. నిగృహ్యమాణః పార్థేన కృష్ణో రాజీవలోచనః కృష్ణో రాజీవలోచనః జగామైవై నమాదాయ జగామైవై నమాదాయ వేగేన పురుషోత్తమః వేగేన పురుషోత్తమః. పద్మలోచనుడు పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు తనను పట్టుకున్న అర్జునుడిని కూడా లాక్కుంటూ భీష్ముడి వైపు వెళ్ళాడు. అప్పుడు అర్జునుడు తన బలాన్ని అంతా కూడగట్టుకొని కాళ్లతో నేలను అదిమిపట్టి నిలబడ్డాడు. అయినా కూడా 10 అడుగులు ముందుకు పోయి అతి కష్టం మీద కృష్ణుని నిలబెట్టాడు, ఆపాడు. అప్పుడు అర్జునుడు
ఆర్తుడై ఉన్నాడు. శ్రీకృష్ణుడు కోపంతో సర్పంలాగా బుసులు కొడుతున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు దీనంగా చూస్తూ ప్రేమతో ఇలా అన్నాడు, ఓ మహాబాహు శ్రీకృష్ణ, నీ ప్రయత్నాన్ని విరమించు, వెనక్కురా, నీ ప్రతిజ్ఞను అసత్యం చెయ్యకు. ఓ కేశవ, నువ్వు పూర్వం నేను యుద్ధం చెయ్యను అని ప్రతిజ్ఞ చేశావు. దాన్ని అతిక్రమించకు. జనులు నిన్ను అసత్యవాది అంటారు. ఈ యుద్ధభారం అంతా నాది. నేనే పితామహుణ్ణి సంహరిస్తాను. నా శస్త్రం మీద, సత్యం మీద, పుణ్యం మీద ఒట్టిపెట్టి చెబుతున్నాను. వెనక్కురా, నీ ప్రయత్నం విరమించు. నేను సకల శత్రువులను నాశనం చేస్తాను. ఈ భీష్ముడు పూర్ణచంద్రుడిలాగా వెలుగుతున్నాడు, జయించటానికి శక్యం కాకుండా ఉన్నాడు. అయినా సరే నేనే ఈ భీష్ముడిని పడగొట్టు అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు శాంతించాడు. తన ఆవేశాన్ని తగ్గించుకున్నాడు. అర్జునుడి పరాక్రమం తెలిసి చాలా సంతోషించాడు. ఏమీ మాట్లాడకుండా కోపంతో మళ్ళీ రథం ఎక్కాడు. తర్వాత భీష్ముడు రథం మీద ఉన్న వారిద్దరిని చూసి సంతోషించాడు. బాగుంది, ఇది బాగుంది. వారిపై మేఘపర్వతం మీద వాన కురిపించినట్టుగా తీవ్రంగా బాణవర్షం కురిపించాడు. భీష్ముడు పాండవ సైనికుల ప్రాణాలను హరించాడు. చాలామంది పోయారు. పాండవులు కౌరవుల సైన్యాలను యుద్ధంలో పారద్రోలినట్లుగా భీష్ముడు పాండవ సైన్యాలను తరిమి కొట్టాడు. అప్పుడు పాండవ సైనికులు దెబ్బలు తిని పారిపోతూ నిరుత్సాహవంతులయ్యారు, చైతన్యహీనులయ్యారు. యుద్ధంలో భీష్ముడు ఎదురులేని వాడిగా తన తేజస్సుతో తపింపజేస్తున్న సూర్యుడిలాగా నిలబడ్డాడు. వెలిగిపోయాడు. ఆయన వంక ఎవరూ చూడలేకపోయారు. అప్పుడు భీష్ముడు ప్రయోగించిన బాణాలకు వందలు వేల మంది సైనికులు హతులైపోయారు. అలా భీష్ముడు చూపిస్తున్న అలౌకికమైన పరాక్రమాన్ని చూసి అందరూ భయభీతులైపోయారు. పాండవ సేనులు పారిపోతూ బురదలో దిగబడిన గోవుల్లాగా అయిపోయారు. తనను కాపాడే రక్షకుణ్ణి తెలుసుకోలేకపోయారు. రక్షించేవాడి కోసం ఎదురు చూశారు. అలా బలవంతుడైన భీష్ముడి సైనికులను చీమల్లాగా నలిపివేశాడు. స్థిరంగా బాణవర్షాన్ని కురిపించి పాండవ పక్షంలోని రాజులను బాధించాడు. అలా భీష్ముడు పాండవ సేనను నలిపివేస్తూ ఉండగా సూర్యాస్తం అయింది. అప్పటికి సమస్త సేనలు బాగా అలసిపోయాయి. ఈసారి భీష్ముడు చాలా విజృంభించాడు. ఈరోజు చాలామందిని అదరగొట్టాడు. కృష్ణుడినే కిందికి దింపాడు. అర్జునుడు భయపడ్డాడు. అర్జునుడికి చాలా భయం వచ్చింది. అందరికీ మనస్సులో ఇక యుద్ధం ఆపితే బాగుంటుందనే భావన రెండు పక్షాల వారికి వచ్చింది. ఎందుకంటే అందరూ గాయపడ్డారు అనే భావన కలిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 107వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కౌరవ పాండవులు యుద్ధం చేస్తూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. అస్తాదురికి చేరాడు. ఆ సంధ్యాకాలం అతి భయంకరమైనది. దాన్ని ధర్మరాజు గమనించాడు. అతడి సేన భీష్ముడి వల్ల గట్టిగా దెబ్బతిని ఉంది. భయంతో ఎంతో కలత చెంది ఉంది. శస్త్రాలను వదిలివేసింది. యుద్ధం చేయాలనే ఉత్సాహం ఎవరిలోనూ లేదు. బాణాల దెబ్బలతో సైన్యమంతా ఎంతో పీడించబడింది. ఎంతోమంది రణభూమిలో సైనికులు యుద్ధం చేయటానికి ఇష్టపడటం లేదు. పరిగెత్తి పారిపోతున్నారు. భీష్ముడు కోపంతో అందరినీ బాధిస్తున్నాడు. సోమవంశీయులైనటువంటి మహారథులు ఓడించాడు. వారు ఉత్సాహహీనులైపోయారు. ఇంతలో భయంకరమైన ప్రదోషకాలం కూడా వచ్చింది. దాన్ని చూసి ధర్మరాజు తన సేనను యుద్ధభూమి నుండి వెనక్కు పిలవటమే మంచిదనుకున్నాడు. మహాబలవంతుడైన ఈ భీష్ముడిని ఎలా జయించాలి అని ఆలోచించాడు. తన శిబిరానికి వెళ్ళాలి అనుకొని తన సైన్యాన్ని వెనక్కు పిలిచాడు. అలాగే నీ సైన్యాలు కూడా యుద్ధాన్ని ఆపి వెనక్కు వెళ్ళాయి. యుద్ధంలో గాయపడిన మహారథులందరూ తమ తమ శిబిరంలోకి వెళ్ళారు. అప్పుడు భీష్ముడు బాణాలు దెబ్బతిన్న పాండవులు మాత్రం ఆయన విజృంభణను చూసి శాంతించలేకపోయారు. నీ పుత్రులు మాత్రం సృంజయులతో కూడిన పాండవులను ఓడించాము అని చాలా సంతోషించారు. భీష్ముడు వారి స్తుతులను వింటూ వారి నమస్కారాలను అందుకున్నాడు. నిన్న రాత్రి తిట్టారు, ఈ రాత్రి అందరూ పొగుడుతున్నారు, గౌరవిస్తున్నారు. కౌరవులతో కలిసి తన శిబిరానికి వెళ్ళాడు.
ఇంద్రుడులాగా వెళ్ళాడు. అప్పుడు రాత్రి అయ్యింది. అది సమస్త ప్రాణులను మోహపెడుతుంది. ఆ సమయంలో పాండవులు వృష్టి వంశీయులతోనూ సంజయులతోనూ కలిసి కూర్చున్నారు. రహస్య మంత్రాలోచన చేయసాగారు. ఆ సమయంలో వారందరూ తమకు ఎలా మేలు కలుగుతుందా అని ఆలోచించారు. ఒక నిశ్చయానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ భీష్ముడిని ఎలా పడగొట్టాలి, ఈ భూమిని ఎలా జయించాలని చర్చించుకున్నారు. ఈ విషయమై ధర్మరాజు వారితో చాలాసేపు రహస్యంగా మాట్లాడాడు. తర్వాత ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ కృష్ణ, భీష్ముడు భయంకరమైన పరాక్రమం కలవాడు కదా. ఆయన నా సేనలను ధ్వంసం చేయటాన్ని నువ్వు చూశావు కదా. ఓ మాధవ, ఆయన మా సేనలను తీవ్రంగా చంపుతున్నాడు. ఆ స్థితిలో ఎదురులేని ఆయనను మేము ఎలా ఎదిరించాలి? ఆయనతో ఎలా యుద్ధం చేయాలి? త్వమేవ గతిరస్మాకం నాన్యాం గతిముపాస్మహే న యుద్ధం రోచతే మహ్యం న యుద్ధం రోచతే మహ్యం భీష్మేణ సహ మాధవ భీష్మేణ సహ మాధవ భీష్మేణ సహ మాధవ భీష్మేణ సహ మాధవ. ఓ మాధవ, మాకు మేలు చెయ్యి. నువ్వే మాకు గతివి. నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు. నాకు భీష్ముడితో యుద్ధం చేయటం ఇష్టం లేదు. ఓ మాధవ, భీష్ముడు యుద్ధంలో నా సైన్యాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ప్రజ్వలించే అగ్నిలాగా బాణజ్వాలలతో నా సేనను భస్మం చేస్తున్నాడు. ఆ మహాత్ముడిని మేము చూడలేకపోతున్నాం. సో శ్రీకృష్ణ, నేను సంకట స్థితిలో పడ్డాను. మతి తెప్పి నేను భీష్ముడు ఎదుట నిలబడ్డాను. ఆయన్ని ఎదిరించాను. ఇప్పుడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాను. కృష్ణ, నాకు యుద్ధం వద్దు. నేను అడవికి పోతాను. నేను అక్కడ బ్రతకటమే మేలు. నేను అడవికి వెళతా. నాకు అదే మంచిది. ఈ భీష్ముడు మమ్మల్ని బాధిస్తూనే ఉన్నాడు. కాబట్టి నాకు యుద్ధం ఇష్టం లేదు. బాగా మండే అగ్నిపైకి దూకిన మిడత మాడిపోతుంది. నేను అలాగే భీష్ముడిపైకి దూకి మాడిపోతాను. ఓ కేశవ, మాపై నీకు అనుగ్రహం కలిగితే, దయ కలిగితే ధర్మాచరణకు విరోధం లేనిది చెప్పు. ధర్మాచరణకు విరోధం ఉండకూడదు, అది నేనేం చేయాలో చెప్పు అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని ధర్మరాజుకు ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు: ఓ సత్యప్రతిజ్ఞ, ధర్మపుత్ర, దుఃఖించకు. నీ సోదరులు శత్రువులను సంహరిస్తారు. ఇందులో సందేహం లేదు. వారిని యుద్ధంలో ఎవరూ జయించలేరు. వారు మహావీరుడు. భీమార్జునుడు వాయుదేవుడు, అగ్నిదేవుళ్లాగా తేజోవంతులు. నకుల సహదేవులు ఇంద్రుడితో సమానమైన వారు. ఓ పాండునందన, నన్ను ఆజ్ఞాపించు. నేను నీపై ఉండే ప్రేమతో ఆ భీష్ముడితో యుద్ధం చేస్తాను. ఓ మహారాజా, నాకు భీష్ముడిని వదిలిపెట్టు. నేను భీష్ముడిని చూసుకుంటాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.